నువ్వు గనక చర్చి లోపల కాలు పెడితే నా చర్చి అంత మైలు పడిపోద్ది అనుకున్నాడు. యాజకుడు కూడా లోపలికి రానివ్వలేదు, పాస్టర్ కూడా నమ్మలేదు. హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథంలో మాట చెప్పాడు, పొందుకున్నవాడు తప్ప ఇంకెవరు తెలియదు. ఏంటండి అది? ఆ దూతను కలుసుకున్నవాడు తప్ప ఇంకెవరు తెలియదు. ఒకవేళ చెప్తే మీరైనా సరే, ఒకవేళ నేను దూతను కలుసుకున్న దూత యొక్క మాటలు వినిపిస్తున్నా మీరు పైకి ఆ యొక్క చెవులతో వింటారు, కానీ మీ హృదయంలో నుంచి దాని మాటలు గ్రహించలేదు. హల్లెలూయా. ఒకవేళ మీరు గ్రహించాలంటే దేవుని యొక్క దూత మీతో కూడా మాట్లాడాలి. ఏమా వింటున్నారండి? వింటున్నారా? అర్థమవుతుందండి? నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఏదో నా తెలివితేటలు మీకు ఎక్కించాలి, జ్ఞానం ఏదో మీకు ఎక్కించాలని తాపత్రపడట్లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత మీరు పొందుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షత మీ జీవితంలో ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు దేవుని కొరకు మీరు ప్రాకులాడతారు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇప్పుడు మీరైనా సరే ఆ మరియమ్మ కాలంలో జనులు ఎలాగైతే ఉన్నారో, ఆ మరియమ్మ కాలంలో జనులు ఎలాగైతే ఉన్నారో నమ్మలేదు, మీరు కూడా అలా నమ్మలేరు. చెవులతో వినొచ్చు, బైబిల్ చదవచ్చు, మాటలు వినొచ్చు, కానీ మీరు దాన్ని పట్టుకోలేరు, దాన్ని చేర్చుకోలేరు. అది ఈ చెవిటి అంటారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. ఏం చెప్తున్నాను అర్థం కాదు. కానీ దూత కనుక మీతో మాట్లాడిందంటే, ఆ నాతో ఎక్కడ ఏ దూత అయితే మాట్లాడుతుందో అదే దూత మిమ్మల్ని ప్రేరేపించి మీకు వాక్యాన్ని బయలుపరుస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఆదిలో ఎలా ఉన్నాడండి? అగ్నిగోళాకారంలో ఉన్నాడు. ఆయనకు రూపం లేదు, ఆయనకి చెవులు లేవు, ఆయనకి కాళ్ళు లేవు, ఆయన ముక్కు లేదు, ఆయనకి నోరు లేదు, ఆయనకి ఏమి లేవండి. ఆయన అగ్నిగోళం వలె అలా మండుతూ బగ మండుతూ ఒక అగ్నిగోళాకారం వలె దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడంటే ఒక శరీరాన్ని తయారు చేసుకుని ఆ శరీరాన్ని లోనికి ఆయన వెళ్ళడానికి ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన మొట్టమొదటిగా తయారు చేసింది ఆదామును కాదండి, ఆయన మొట్టమొదటిగా తయారు చేసింది సృష్టిని కాదు, ఆయన మొట్టమొదటిగా చేసింది దేవదూతలు కూడా కాదు, ఆయన మొట్టమొదటిగా చేసింది సృష్టిలో ఏమీ లేక ముందే ఆయన మొట్టమొదటిగా చేసుకున్నది ఏంటంటే ఆయన ఒక సొంత శరీరాన్ని చేసుకున్నాడు. ఆయన నివసించడానికి మొట్టమొదటి ఒక శరీరాన్ని చేసుకున్నాడు. ఆ శరీరమే ఎలోహిం అయ్యింది. ఆ శరీరానికి పేరేం పెట్టాడండి? ఎలోహిం అని పెట్టాడు. ఎలోహిం అని అర్థం ఏంటంటే కొన్ని లక్షల సమూహము ఎలోహిమయం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ఎలోహిం అంటే ఏంటండి? కొన్ని లక్షల సముదాయం. అది కొన్ని లక్షల సముదాయం అంటే సముదాయం అంటే కొన్ని లక్షల గుణలక్షణాలు ఆయనలో ఉన్నాయి. కొన్ని లక్షల గుణలక్షణాలు. ఏ గుణలక్షణాలు అంటే ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు, ఆయన తండ్రి అనే గుణలక్షణం ఆయనలో ఉంది. ఆయన కుమారుడు అనే గుణలక్షణం ఉంది. ఆయన స్వస్థపరిచేవాడు అనే గుణలక్షణం ఉంది. ఆయన రక్షించగలగాలనే గుణలక్షణం ఆయనలో ఉంది. ఆయన ప్రేమించగలగాలి అనే గుణలక్షణం ఆయనలో ఉంది. హల్లెలూయా. ఇలాగా కొన్ని లక్షల గుణలక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క లక్షణాలు, అనేకమైన లక్షల గుణలక్షణాలతో ఆయన నింపబడి ఉన్నాడు. తండ్రి అవ్వాలనుకున్నాడు, స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు అనుకున్నాడు, రక్షించేవాడుగా ఉండాలనుకున్నాడు, ఆదరణకర్తగా ఉండాలనుకున్నాడు, న్యాయవాదిగా ఉండాలనుకున్నాడు, లాయర్గా ఉండాలనుకున్నాడు, ఏమండి మనకు పోషకుడిగా ఉండాలనుకున్నాడు, మనలను యజమానుడిగా ఉండాలనుకున్నాడు, మనకు రోగం వస్తే స్వస్థపరచాలనుకున్నాడు, స్వస్థపరిచే గుణలక్షణం ఆయనలో ఉంది, ఆరోగ్యం ఇచ్చే గుణలక్షణం ఆయనలో ఉంది, తండ్రిగా ఉండాలనుకున్నాడు. ఇలాగా కొన్ని లక్షల గుణలక్షణాలు దేవునిలో ఉన్నాయి. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుంది కదా? దేవుడు ఏమై ఉన్నాడంటే ఇప్పుడు ఇందులో ఈ యొక్క అగ్నిగోళంలో లక్షల్లో కూడిన సముదాయం ఉంది. చాలా గుణలక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు గుణలక్షణాలన్నీ కూడా దేవుడు భూమి మీద వ్యక్తపరచాలనుకున్నాడు. ఏమన్నా? హల్లెలూయా. మీకు చెప్తాను. ఆదికాండంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయము 26వ వచనం చదువుదాం.
దేవుడు స్వరూపమందు తప్పు చదవకండి. మన స్వరూపమందు ఆ, మన పోలిక మన పోలిక చెప్పిన నరులను నరులను చేయుదుము. చేయదము అంటున్నాడు ఇక్కడ. దేవుడు ఏమంటే ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు మన స్వరూపమందు అంటున్నాడు. ఈ మన అనే పదం వాడాడు. దేవుళ్ళు ఎంతమంది అండి? వాస్తవంగా దేవుళ్ళు ఎంతమంది? ఒకడే. ఒకడైనప్పుడు నేను అనాలి కదా, నా స్వరూపం అనాలి కదా. ఒకడైనప్పుడు నా స్వరూపమందు అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మన స్వరూపం అన్నాడు. దీన్ని తీసుకుని త్రిత్వవాదులు ఏమంటున్నారంటే మన స్వరూపం అంటే ఒకరికంటే అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు రౌండ్ టేబుల్ వేసుకుని కూర్చుని ఆలోచించుకుంటూ మన స్వరూపంలో మనుషులు చేద్దాం అనుకుని ఆలోచించుకుంటున్నారు అక్కడ అని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసారు. అది ప్రజలకు ఎలా ఉందంటే నిజమే కదా, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ఆ ముగ్గురు దేవుళ్ళు ఆలోచించుకుని మనుషులు చేశారు అని మనుషులు అర్థం చేసుకున్నారు. కానీ వాస్తవానికి దేవుడు మన అని ఎందుకు వాడుతున్నాడంటే, ఇక్కడ మన అని ఎందుకు పదం వాడాడంటే, ఇప్పుడు దేవునితో పాటు ఇక్కడ దేవుని యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ హల్లెలూయా. దేవునితో పాటు దేవుని యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. దేవుని యొక్క లక్షణాలే ఒక్కొక్క వ్యక్తిగా ఒక్కొక్క కాలంలో దేవుడు భూమి మీద వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుంది కదా? కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి. యాక్టివిటీ వెళ్ళనవద్దు, ఎక్కడికి వెళ్ళనవద్దు. ఇప్పుడు దేవునిలో కొన్ని లక్షణాలు ఉన్నట్టుగానే మీలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మీలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఓ లక్షణం ఇంటికాడ ఉంటుంది, ఓ లక్షణం ఎక్కడ ఉంటుంది. ఓ లక్షణం ఎక్కడో చుట్టాల దగ్గర ఉంటుంది, లేకపోతే ఓ లక్షణం సీటుల దగ్గర ఉంటుంది, లేకపోతే ఓ లక్షణం హాస్పిటల్లో ఉంటుంది. ఓ అలాగా అటు తిరుగుతూ ఉంటాయి. మనుషులు ఎక్కడ ఉంటారు సుమా? ఆ ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. మనలో ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో దేవునిలో కూడా ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలే వ్యక్తులై ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక లేఖనం చెప్పాలనుకుంటున్నాను మరి. ఏపీఎస్సీ పత్రిక మనం చేద్దాం ఇప్పుడు. ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తున్నాడు మనకి. నాకు చాలా ఆనందంగా ఉంది మీకు చెప్తున్నందుకు. మరి మీరు ఎంతమందికి పట్టుకుంటారో నాకు తెలియదు. ఓకే రైట్, నేను ముందుకు వెళ్తాను. మీరు అర్థం చేసుకుంటే మీ ముఖాలు వెలిగిపోతాయి. ఏపీఎస్సీ పత్రిక 1:4 వచ్చిన చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని ఉండవలనని. ఏమండి వింటున్నారా రతన గారు? చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ చదువుతున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. జగత్తుకి పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. హల్లెలూయా. అక్కడ ఇంకో పదం వాడాడు. ఇక్కడ ఆది కాండంలో మన స్వరూపమందని వాడాడు, మన అని పదం వాడాడు. ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఏమంటాడు? మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మన అనే పదం ఎందుకు వాడుతున్నాడు? ఈ మన అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడు? ఆది కాండంలో మన అని దేవుళ్ళకి సంబంధించినట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రికలోకి వచ్చినప్పటికీ ఆ దేవుళ్ళలో దేవుళ్ళుగా మనలను కూడా క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడట. హల్లెలూయా. అంటే అక్కడ మన అనే పదంలో ఎవరున్నారు? మనమే ఉన్నాం. ఎలాగా? ఆలోచనగా ఉన్నాం. దేవుళ్ళు ఎలా ఉన్నామండి? చదవండి ఒకసారి, అక్కడే ఉంది జవాబు. ఎఫెసీ పత్రిక మొదటి నుంచి చదువుదాం. దేవుని చిత్తం వలన పరిశుద్ధులకు వాయినది కలుగునుగాక. తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషంగా ఉండవాలని
జగత్తుకు పునాది వేయబడక ముందే చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడట. ఎలా ఉన్నాం క్రీస్తులో అంటే మనం పుట్టకముందు క్రీస్తులో ఉన్నామా? పుట్టకముందు క్రీస్తులో ఉన్నామా? క్రీస్తులో ఉన్నాం. మనలని అంటున్నాడు అక్కడ. మనలని అంటే అక్కడ మనల్ని కూడా పెట్టుకోవాలి అక్కడ. అంటే మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ఎలా ఉన్నాం? క్రీస్తు ఏమై ఉన్నాడు? క్రీస్తు ఏమై ఉన్నాడండి? అది యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను. హ్మ్. వాక్యము దేవుని యొద్ద ఉండెను. హ్మ్. వాక్యము దేవుడై ఉండెను. ఏమాన్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఏమాన్. హల్లెలూయా. 14 చదవండి. ఆ వాక్యము శరీరధారి ఆ వాక్యము శరీరధారి అయి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏమాన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు? వాక్యమై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఆది యందు దేవుడు ఉన్నాడు. ఇదిగో ఆది యందు దేవుడు. ఆది యందు ఎవరున్నారండి? ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు వాక్యమయ్యాడు. ఇదేంటండి? ఇదేంటండి? వాక్యం. దేవుడు ఏమయ్యాడు? వాక్యమయ్యాడు. ఆది యందు దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు వాక్యమయ్యాడు. ఈ దేవుడు వాక్యమైన దేవుడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందని అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాను. ఆది యందు దేవుడు ఉన్నాడు. దేవుడు వాక్యమయ్యాడు. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి మట్టి శరీరంకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని ఎట్ ఏ టైం, ఒకే టైంలో బయలుపరుస్తున్న వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఎవరు? ఇప్పుడు ఏమండి? ఎవరు? దేవుడు అంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడు అంటే దేవుడుగా లేడు. దేవుడు అంటే అర్థం ఏంటి? ఏమండి? దేవుడు అంటే అర్థం ఏంటండి? వాక్యం కాదు. దేవుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు, గాడ్ అంటే అర్థం ఏంటంటే ఆరాధనకు పాత్రుడు అని అర్థం. ఏంటండి? దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆరాధనకు పాత్రుడు అని. ఇప్పుడు దేవుడు ఎప్పయ్యాడు? ఆయన దేవుడు కూడా కాదు. ఆదిలో దేవుడుగా లేడు. ఇప్పుడు దేవుడు అవ్వాలంటే, ఆరాధికుడు అవ్వాలంటే ఇక్కడ ఆరాధికుడు ఉండాలి. ఆరాధన చేసేవాడు లేకుండా దేవుడు ఎలాగవుతాడు? అంటే దేవుడు అనే గుణలక్షణం కూడా ఆయనలో ఉంది. ఆరాధించబడాలంటే ఆరాధికుడు ఉండాలి. ఆరాధికుడు కూడా చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఏదైనా అక్కడ మొట్టమొదటి దేవుడు ఆయన ఏమంటారంటే ఎలాహు అంటారు. అంటే ఎల్ దేవుడుగా ఉన్నాడు. ఈ కాలం మీద ప్రవక్త పిలిచాడు. ఆయన ఏమన్నాడంటే ఎలోహిం అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు? ఫస్ట్ ఆయన ఎల్గా ఉన్నాడు, తర్వాత ఎలాహుగా మారాడు, తర్వాత ఎలోహింగా మారాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? నేను కోడ్ వినిపిస్తాను మీకు. చూడండి, మీకు మెసేజ్ వినిపిస్తాను. పవర్ ఏం చెప్పాడు దాన్ని ఒకసారి మీకు వినిపిస్తాను. ఒకసారి దాన్ని చదవండి. మీ కోడ్ తీసుకుని మీకు పేరా నెంబర్ చెప్తాను. పుత్ర స్వీకారం ఇది 60వ సంవత్సరంలో బోధించబడింది. 60వ సంవత్సరంలో బోధించబడింది. 99వ పేర పుత్ర స్వీకారం మొదటి భాగం 99వ పేర. మీకు ఆల్రెడీ మొదటి భాగం నేను క్యాస్ట్ పరీక్షలో వేసేసాను. మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు. అది వింటే ఖచ్చితంగా ఇది మీకు గుర్తొస్తుంది. 99వ పేర పుత్ర స్వీకారం భాగం మొదటి భాగంలో 99వ పేర చదువుతున్నాను చూడండి. ఇంకా ముందుకు ముందుగా మనము ఆది కాండము 1:26 చూద్దాం. దేవుడు నరుని చేయక ముందు ఆయన తనను తాను ఈ విధముగా పిలుచుకున్నాడు. ఎలోహిం అని పిలుచుకున్నాడు. ఈ హెబ్రీ మాటకు అర్థం ఏంటంటే స్వయము ఉనికి గలవాడు, తనకు తానే ఉండెను, అంతా ఆయనే, ఆయనకు ముందుగా ఏది లేదు, ఉన్నదంతా ఆయనే, మరొకటి ఏది లేదు, తనకు తానే ఉన్నాడు. ఎలోహిం అనగా అన్నింటికీ చాలినవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, స్వయం ఉనికి గలవాడు అని దానికి అర్థము. హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఆయన? ఆదిలో ఎలా ఉన్నాడు? ఎలోహిం అంటే దేవుడు మొట్టమొదటిగా ఎలాహుగా ఉన్నాడు. అంటే స్వయం ఉనికిగా ఆయన ఎవరు సృజించలేదు. ఆయన ఎవరు కూడా సృజించలేదు. తనకు తానుగానే సంభవించబడ్డాడు. తనకు తానుగానే ఉన్నవాడు. దేవుణ్ణి ఎవరు చేయలేదని.
ఇప్పుడు మనం చాలా మంది దేవుడిని చేసుకుంటాం, మట్టితో బొమ్మను చేసుకుని, ఈయనేమో ఆ బొమ్మ, ఈయనేమో ఈ బొమ్మ, ఆయనేమో ఈ బొమ్మ అని మనం చేతితో చేసుకుని మనం ఏదో ఒక మట్టి శరీరంతో చేసి మట్టిని చేసి అవసరమైతే మనుషుల్ని దేవుడిని చేసే వాళ్ళు ఉన్నారు. మనుషుల్ని అంటే నువ్వు దేవుడిని చేస్తే అతను దేవుడు అవుతున్నాడు. ఎవరో 10 మంది కలిసి ఇతను దేవుడు అని దండం పెట్టి దేవుడు అయిపోతాడు. అంటే మనుషులు తయారు చేసుకున్న దేవుడు కాదు. దేవుణ్ణి ఎవరో మనుషులు తయారు చేయలే. ఎవరు కూడా మొట్టమొదటిగా ఆయన ఎవరు తయారు చేయలేదండి. ఆయనకి ఆయనే ఎలోహింగా ఉన్నాడు. అంటే ఆయనకి ఆయనే సంభవించబడ్డాడు. ఆయనకి ఆయనే సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు, స్వయం ఉనికి కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే పుత్ర స్వీకారము మొదటి భాగంలో 100వ పేరాలో చెప్పినట్టు చూడండి, కొంచెం క్లియర్గా చదువుతుంది చూడండి. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చమ్మా. ప్రవక్త చెప్పిన కూడా చెప్తున్నాను. ఆయన ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఆయన ఎలా ఉన్నాడండి? ఎలోహిం ఇలా ఉన్నాడండి. ఈయన ఆదిలో మొట్టమొదటిగా ఇలా ఉన్నాడు, ఎలోహింగా ఉన్నాడు. ఇప్పుడు ఎలోహింగా ఉన్న దేవుడు ఇప్పుడు ఎలా మారాడో ప్రవక్త చెప్పినట్టు చూడండి. పుత్ర స్వీకారం భాగం మొదటి భాగంలో 100వ పేరాలో ఆది కాండం 2వ అధ్యాయంలో ఆయన మానవుణ్ణి చేసినప్పుడు ఇట్లు పలికాడు, నేను యెహోవాను. దాని అర్థం ఏంటి? స్వయం సంభూతుడనైన నేను నాలో నుండి ఏదో ఒక దానిని నా కొరకు కుమారుడిగా ఉండునట్లు, లేదా తాత్కాలికముగా, లేదా ఒక చిన్న వాణిని నాకంటే ఒక చిన్న వాణిని సృజించుకుంటుని. మహిమ ఎందుచేత? ఆయన మానవుణ్ణి ఇచ్చెను. యెహోవా అనగా చిన్న దేవుడిగా ఉండుటకై ఆయన నరుని ఇచ్చెను. ఎందుకనగా ఆయన తండ్రి దేవుడు మరియు ఆయన నరుని చేసింది ఈ చిన్న దేవునికి ఉండుటకై. కాబట్టి ఆయన ఇక స్వయం ఉనికి గలవాడిగా లేడు. ఆయన తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎలోహిం ఇప్పుడు ఆయన యెహోవాగా ఉన్నాడు. యెహోవా అనగా తన కుటుంబముతో నివసించువాడని అర్థము. సర్వభూమి మీద అధికారిగా మానవుణ్ణి దేవుడు చేసెను. అతడే అధికారి. భూమి మానవుని ఆధీనమై ఉన్నది. అది వాక్యంలో ఉన్నదా? అది అతని ఆధీనమైనట్లయితే భూమి మీద దేవుడే, అతడే దేవుడు. అతడు పలికినట్లు అతడు అది జరుగును. అతడు అది పలికినప్పుడు మరియు అది అలాగునే జరుగును. ఆయనే ఒకప్పుడు స్వయం ఉనికి కలిగి ఉండెను, కానీ ఇప్పుడు తన కుటుంబంతో జీవించుచున్నాడు. ఆయన చిన్న దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త భావం అర్థమైందండి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ ఎలోహింగా ఉన్న దేవుడు, అగ్ని గోళాకారంగా ఉన్న దేవుడు, ఆకారం ఇప్పుడు ఎలాగయ్యాడంటే చిన్న యెహోవాగా మారాడట. ఈ పేరేం పెట్టాడండి? యెహోవా అని పేరు పెట్టాడు. యెహోవా అనగా అర్థం ఏంటంటే తన కుటుంబంతో ఉన్నవాడని అర్థం. హల్లెలూయా. అంటే యెహోవా అంటే అర్థం, యెహోవా అంటే మనకి యాక్చువల్గా పాత నిబంధనలో బైబిల్ పాత నిబంధన అంతా చదివితే మనకి ఏం కనబడుతుంది అంటే యెహోవా అని కనబడుతుంది తెలుగు బైబిల్లో. అది ఇంగ్లీష్ బైబిల్ అయితే లార్డ్ గాడ్ అని ఉంటుంది. అంటే యెహోవా అంటే దేవుడు కాదండి. యెహోవా అంటే దేవుడు కాదు. ఆయన ఎవరంటే యెహోవా అనగా థియోఫనీ శరీరమై ఉన్నది. ఏంటినది? థియోఫనీ శరీరం, వాక్య శరీరం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు యెహోవాగా ఇక్కడ ఏం చెప్పినట్టు చూడండి. ఆయన ఆది కాండము 2వ అధ్యాయంలో ఆయన మానవుని చేసినప్పుడు ఇట్లు పలికెను, నేను యెహోవాను, స్వయం సంభూతుడైన నేను నాలో నుండి ఏదో ఒక దానిని నాకు ఒక కుమారుడిగా ఉన్నట్లు, లేదా తాత్కాలికంగా, లేదా ఒక చిన్నవాణిని నాకంటే చిన్నవాణిని సృజించుకుంటుని. మహిమ ఎందుచేత? ఆయన మానవుని ఇచ్చెను. యెహోవా అనగా చిన్న దేవుడిగా ఉండుటకై ఆయన నరుని ఇచ్చెను. హల్లెలూయా. అంటే యెహోవా అనగా దేవుడు ఎవరిని చేశాడంటే ఒక నరుని చేశాడు. అంటే ఇప్పుడు యెహోవాలో ఎవరున్నారండి? అర్థమవులేదా? యెహోవాలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే తండ్రి దేవుడు ఉన్నాడు. అంటే ఈయన ఎలోహింగా ఉన్న దేవుడు కుమారునిలోకి వచ్చాడు. అంటే దేవుడు ఆది ఉన్న వాక్యమైన దేవుడు, ఆ దేవుడు దేవుడు వాక్యమయ్యాడు. వాక్యం అనగా యెహోవా ఉన్నది. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యాడు. ఇప్పుడు వాక్యము దేవుడయ్యాడు. ఈ దేవుడు ఎక్కడికి వచ్చాడంటే మట్టి శరీరంలోకి వచ్చాడు. దీనికే ఆదాము అని పేరు పెట్టాడు. ఏం పేరండి? ఇప్పుడు దేవుణ్ణి కనబడాలంటే మట్టి శరీరంలోకి రావాలి. దేవుణ్ణి కనపడాలంటే మట్టి శరీరంలోకి వస్తేనే కనపడతాడు.
మట్టి శరీరంలో రాకుండా కనబడ్డాడు. ఇప్పుడు అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన బయలుపరచుకోవట్లా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన బయలుపరచుకోలేదు. ఆయన ఎంతసేపు ఏమన్నాడంటే, తండ్రి తండ్రి నేను వచ్చింది దేనికి? తండ్రిని బయలుపరచడానికి తప్ప నన్ను నేను బయలుపరచుకోవడానికి రాలేదు అన్నాడు. హల్లెలూయా. తండ్రి నాలో ఉండి ఈ క్రియలు చేస్తా ఉన్నాడు. చదవండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. తండ్రి నా యందును ఉమ్. నేనును నా యందు తండ్రియు ఉన్నామని ఉమ్. నీవు నమ్ముటలేదా? నువ్వు నమ్మట్లేదా? నేను నీతో చెప్పిన మాటలు నా యంతట నేను చెప్పుటలేదు. చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు ఉమ్. ఉమ్. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. ఆ. ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. ఆ. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక ఆ. నేను చేయు క్రియలను నా యందు విశ్వాసించు వాడును చేయు. ఏమన్నా హల్లెలూయా. ఆయన ఏమంటాడండి ఇక్కడ? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతటి నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు, ఎక్కడ నివసిస్తున్నాడండి? తండ్రి ఎక్కడ నివసిస్తున్నాడు? నా యందు అంటే నాలో నివసిస్తూ తన క్రియలు చేస్తా ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తులో ఎవరున్నారు? ఇప్పుడు తండ్రి నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు కనపడేది ఎవరు? యేసుక్రీస్తు మట్టి శరీరంలో యేసు కనపడుతున్నాడు, కానీ లోన ఉన్నది ఎవరు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడుండి ఆయనే తండ్రిని బయలుపరుస్తున్నాడు. ఆ కుంటోలు కాళ్ళు ఇచ్చేది ఎవరండి? తండ్రి చేస్తున్నాడు. గుడ్డోలు చూపించేది ఎవరు? తండ్రి చేస్తున్నాడు. చనిపోయిన లేపేది ఎవరు? తండ్రిని చేస్తున్నాడు. అంటే ఈ కార్యాలన్నీ సముద్రం మీద నడుస్తున్నా, కుంటలు కాళ్ళు ఇస్తున్నా, గుడ్డలు చూపిస్తున్నా, చనిపోయిన లేపుతున్నా, మోగోలకు మాట ఇస్తున్నా, ఈ కార్యాలన్నీ యేసుక్రీస్తు చెప్తున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేస్తా ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అగ్నిగోళంలో ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చేసాడండి? థియోపనిలోకి వచ్చేసాడు. థియోపనిలోకి వచ్చిన దేవుడు మట్టి శరీరంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మట్టి శరీరంలోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అందుకే తండ్రిని అందుకే సిలువలోకి వెళ్ళినప్పుడు కూడా తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయనే దేవుడైతే, యేసుక్రీస్తే దేవుడైతే మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యేసే దేవుడైతే ఎవరికి ఆత్మ అప్పగించాడు అని ప్రతివాళ్ళు అడుగుతారు. ముగ్గురు మనుషులు చూపిస్తున్నారు. వాళ్ళు బాప్తిజం పొందినప్పుడు కూడా ఆయన పరలోకంలో స్వరం వచ్చింది, తర్వాత పావురు రూపంలో ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, కింద ఆయన బాప్తిజం తీసుకున్నాడు. అంటే ముగ్గురు ఉన్నారు అక్కడ అని చెప్పి ముగ్గురిని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా దేవుడు ఆయన ఎలా ఉన్నాడంటే చూడండి ఒకసారి, మీకు ఒక లేఖనం చూపెడతాను. కొలస్సీ పత్రిక 2:9. ఎలయనగా ఆ. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఆ. మరియు ఆయన యందు మీరు ఏముందండి అక్కడ? మళ్ళీ చదవండి. ఎలయనగా ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఏమై ఉన్నాడండి? దేవుడంట. దేవుడు ఏమై ఉన్నాడో ఎలోహిముగా ఉన్న దేవుడంతయు కూడా ఆయన ఏమై ఉన్నాడు? సర్వస్వం అంతయు కూడా ఎక్కడ కుమరించుకున్నాడంటే శరీరముగా క్రీస్తులో కుమరించుకున్నాడు. హల్లెలూయా. అంటే పరలోకంలో ఉన్న దేవుడు అంతయు కూడా, అగ్నిగోళంలో ఉన్న దేవుడు అంతయు కూడా ఎక్కడ కుమరించుకుని భూమి మీదకి వచ్చాడు? క్రీస్తులో కుమరించుకుని భూమి మీదకి వచ్చాడు. యెరూషలేములో ఆ ఎలోహు దేవుడు యెరూషలేము వీధిలో తిరుగుతున్నాడు. ఆ ఆది దేవుడు, ఎటర్నటి దేవుడు యెరూషలేములో తిరుగుతున్నాడు. పశువుల పాకలో కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు యూదులందరూ కూడా యేసుక్రీస్తుని చూసి వాళ్ళు అపార్థం చేసుకున్నారు. నన్ను నమ్మొద్దు, కనీసం ఈ క్రియలు చూసే నమ్మండి అయ్యా అంటున్నాడు యేసుక్రీస్తు. నన్ను నమ్మకపోయినా పర్లేదు. యేసుక్రీస్తుని ఏమండాలి? కార్యాలన్నీ చేస్తుంటే చూడండి ఒకసారి, అది చదివి నేను ముగిస్తాను జాగ్రత్తగా. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ అధ్యాయం 21 నుంచి క్లియర్గా చదవండి. ఒక్కొక్క ప్రతి లేఖనం చదవాలి. అది యోహాను సువార్త 8:20. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను,
మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్లి చోటుకి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్లి చోటుకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొని చుండేది. అప్పుడు ఆయన, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులు కాను. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీరు చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల చెప్పాను. మళ్ళీ అడుగుతున్నారు, నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే మీ పాపంలో చచ్చిపోతారు అన్నాడు ఆయన. మళ్ళీ ఆ మాట అన్న తర్వాత కూడా మళ్ళీ అడుగుతున్నారు వీళ్ళు, ఏమని? నువ్వెవరో? నాకులాగా తిప్పలు పడి ఉంటాడు పాపం ఆయన. 10 సార్లు చెప్పి 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 అలసిపోయి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు వాళ్ళకి. హల్లెలూయా. చెప్పండి. యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. ఏం లేదు, ఇంకా అర్థం కాలేదు వాళ్ళకి, ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. తండ్రి కోసమే ఆయన చెప్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు వివరించినా మళ్ళీ మాత్రం వచ్చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అంత అయిపోయినారు, నువ్వెవరు అంటున్నారు మళ్ళీ. చదవండమ్మా. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే తండ్రినని మీరు కనుగొంటారు, నాలో తండ్రి ఉన్నాడని మీరు చూస్తారు. నా ఎంతటి నేనే ఏమీ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అది ఎవరవుతారండి శిష్యులు? శిష్యులు ఎవరవుతారండి? ఎవరైతే ఆయన వాక్యమందు నిలిచి ఉంటారో. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయనే వాక్యం, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు నీవు కూడా వాక్యం పక్షాన నిలబడితే అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. బైబిల్ పట్టుకుని తిరిగినంత మాత్రం శిష్యుడు అయిపోవు, పాటలు ఆడినంత మాత్రం శిష్యుడు అయిపోవు, ప్రార్థనకి వెళ్ళినంత మాత్రం నువ్వు శిష్యుడు అయిపోవు, లేకపోతే ఏదో ఒక చిన్న ప్రార్థన చేసి ఏదో చిన్న చిరుకానికి ఇచ్చి లేకపోతే ఏదో చిన్న చిన్న కార్యాలు నువ్వు చేసినంత మాత్రాన నువ్వు క్రైస్తుడు అయిపోవు, దేవుని శిష్యుడు అయిపోవు. హల్లెలూయా. చాలా మంది గంభీరమైన జయధ్వనులు వినిపించి నేను దేవుని శిష్యుడిని, ఆయన కోసమే పాడతాను, ఆయన కోసమే చచ్చిపోతాను. నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయినా సరే, ఎన్నిసార్లు పాడినా సరే నువ్వు శిష్యుడు కాదు.